మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా 90 లక్షల రూపాయల విలువగల 421 సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న దొంగిలించబడ్డ మొబైల్ ఫోన్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృష్ణా జిల్లా పోలీసులు రికవర్ చేసిస్తున్నారు. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ పేరుతో నూతనంగా రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ కు హాయ్ హెల్ప్ అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడితే చాలు మీరు పోగొట్టుకున్న ఫోన్ వెతికిస్తామని కృష్ణా జిల్లా పోలీసు యంత్రాంగం హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో దొంగిలించబడ్డ పోగొట్టుకున్న 90 లక్షల రూపాయల విలువగల 421 ఫోన్లను రికవరీ చేసి జిల్లా ఎస్పీ జాషువా బాధితులకు అందజేశారు. ఈ విధానం ద్వారా గతంలో 50 లక్షల రూపాయల విలువగల 252 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ఆకతాయిలు దుర్వినియోగపరిస్తే నిజమైన బాధితులకు న్యాయం జరగదని ఆయన పేర్కొన్నారు. ఫోన్లను రికవరీ చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ రోజున మన కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ వాళ్ళు మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్లో ఇది రెండవ ప్రెస్ మీట్. డెడికేటెడ్ నంబర్ 9490617573 9490617573 అనే నంబర్ను పోలీస్ వారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ మొబైల్ పోతే, మొబైల్ మిస్ అవుతే వారు కేవలం హాయ్ అని ఒక మెసేజ్ పెడితే చాలు ఆ మొబైల్ను ట్రాక్ చేసి తిరిగి వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉన్నది. 421 మిస్సింగ్ మొబైల్స్ను కృష్ణా డిస్ట్రిక్ట్ సిసిఎస్ పోలీస్ వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ రోజున సిసిఎస్ డిఎస్పీ గారు ఎక్కడ ఉన్నారు? రండి ప్లీజ్ కమ్, చేరేయండి. వారి బృందం ఆధునిక టెక్నాలజీని వాడుతూ 421 మొబైల్ ఫోన్స్ని వాళ్ళు రికవర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. వీటికి వర్త్ 90 lakhs, 10 లక్షలు తక్కువ 1 crore, 90 లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ను రికవర్ చేసి పోగొట్టుకున్న కంప్లైనెంట్స్కు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇకపై కూడా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైనట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎస్ రమేష్ తెలిపారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక కోవిడ్ కేసు నమోదైనట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎస్ రమేష్ తెలిపారు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో కోవిడ్ కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 60 బెడ్లు గల ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. కోవిడ్ పరీక్షలకు అన్ని సిద్ధం చేశామన్నారు. కోవిడ్ చికిత్సకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని, లక్షణాలు కలిగిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ విధంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉంది మన ప్రాంతంలో. సో నిన్న 10 కేసులు టెస్ట్ చేస్తే ఒక కేసు పాజిటివ్ వచ్చింది. అతను ఫీవర్తో అడ్మిట్ అయినాడు హాస్పిటల్లో. సో దానికి సన్నద్ధంగా మన హాస్పిటల్లో 60 బెడ్లని ఐసోలేషన్ వార్డ్ క్రియేట్ చేసాం. ప్రస్తుతానికి ఆ 60 బెడ్లకి ఆక్సిజన్ ఫెసిలిటీతో ఉంచాము. సో ఆ పేషెంట్ని అక్కడ షిఫ్ట్ చేసాము. పేషెంట్ని ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మనకి సిటీ స్కాన్ అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ పేషెంట్కి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇవ్వగలము. సో ప్రస్తుతం మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన స్ట్రెయిన్, కోవిడ్ స్ట్రెయిన్ అంత ప్రాణాంతకం కాదు అని చెప్తున్నారు. సో మనం కూడా సన్నద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రాణ నష్టం లేకుండా కోవిడ్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. టెస్ట్లు అన్నీ అన్ని టెస్టులు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. మనం చేస్తాం. జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా చేస్తాం. సమాజానికి సేవ చేయాలనే తత్వం అందరిలో పెంపొందించాలని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆకాంక్షించారు. సమాజానికి సేవ చేయాలనే తత్వం అందరిలోనూ పెంపొందించాలని వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లంబర్ గా చిరుద్యోగం చేస్తున్న రెడ్డి ప్రతి ఏడాది ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, పరికరాలు అందించడం ముదావహమన్నారు. తాజాగా ఆయన వితరణగా అందించిన 6 స్ట్రక్చర్లు, 3 కంప్యూటర్ చైర్లు కిట్టు ద్వారా ఆసుపత్రి అందజేశామన్నారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ తన ఆదాయంలో కొంత ఆసుపత్రికి వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్న రెడ్డి అభినందనీయుడన్నారు. పేర్ని కిట్టు ఈ సందర్భంగా ఆసుపత్రిలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాంబాబు, చిల్లి రవీంద్ర, ఆసుపత్రి సూపరింటెండెంట్ జిఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నంతకాలం ఏదో ఒక మూల ఎక్కడ ఏది కొరత ఉందని ఆయన అవసరానికి ఆయన చూడక్కర్లేదు. దేవుడు ఇక్కడున్న పని చేస్తున్న ప్రతి ఉద్యోగికి ఎంతో కొంత కలగజేస్తారు. కానీ కలగజేసిన దాన్ని బయటికి తీసి ఎవరికైనా అవసరార్థం వాడాలంటే మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు చెప్పలేనంత మా రెడ్డి గారు కొనడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా మాతో ఆ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయించారు. అట్లాగే స్ట్రెచ్చర్లు ఇచ్చారు, వీల్ చైర్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ దగ్గర ఎంతున్నా కూడా వచ్చే పేషెంట్స్ తాకిడి బట్టి ఎంతున్నా ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది. ఆ అవసరాన్ని కూడా గుర్తించి
నేను ఎంతో కొంత సమాజానికి ఈ హాస్పిటల్కి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈరోజు మళ్ళీ ఆ రోజు ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం ఏదో ఒక సర్వీస్ ప్రోగ్రాం పెట్టి ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, ఆయనకు అలవాటు చేసుకోవడం. అలాగే ఆయన అలవాటు చేసుకోవడంతో పాటు తన తర్వాత తరం ఈయనతో ఎక్కడ ఆగిపోద్దామని తర్వాత తరానికి కూడా ఇది అలవాటు చేసి వాళ్ళ అబ్బాయిని ముందరికి తోసి, నువ్వు కూడా ఇది నా బాధ్యత, నేను ఇక్కడ రిటైర్ అయిపోయినా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నీ సేవలు ఇక్కడ ఆపకూడదని వాళ్ళ అబ్బాయికి కూడా. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను చూస్తే సంపాదించిన ఆస్తులు అప్పచెప్పేవాళ్ళే ఉంటారు, ఇట్లాంటి ఆశయాల్ని బాధ్యతల్ని అప్పచెప్పే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి ఒక తండ్రిగా ఉండి ఒక ఎగ్జాంపుల్గా నిలిచినందుకు ముందుగా రెడ్డి గారి కృతజ్ఞతలు. మీ నుంచి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి తప్పకుండా ఇక్కడికి వచ్చే, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ గోడలన్నీ చూసేది పేద బిక్కి వారిని. అటువంటి పేద బిక్కి వారికి కూడా సహాయపడాలని ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నందుకు రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే తప్పకుండా ఇటువంటి మనుషులకి దేవుడు అండగా నిలవాలి. దేవుడు ఆర్థికంగా వీళ్ళని బలపరిస్తేనే ఆ బలం. ఇబ్బంది ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో నూక్ అండ్ కార్నర్ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ సమస్య చెప్పినా కూడా దాన్ని పరిష్కరించడానికి అంటే గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు కానీ ఇప్పుడున్న అధికారులతో కానీ సమన్వయంతో పాటిస్తూ వారికి సహాయపడుతూ, అలాగే రోగులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వారికి తెలియజేస్తే ఆయన చేసే సహాయం అట్లా కాదు, అంత చిన్న సహాయం కాదు, పెద్ద సహాయం కాదు, ఏది ఉన్నా సరే ముందు ఎవరో ఒకరి ద్వారా ఇక్కడ వాళ్ళకి పేషెంట్లకు ఇబ్బంది లేకుండా సహాయం చేస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి ఈ సహాయం స్ట్రెచర్స్ కానీ ఇలా చైర్స్ కానీ చాలా పెద్ద సహాయం, ఎందుకంటే ఇవి చాలా ఉపయోగపడతాయి, అందరికి కూడా ఉపయోగపడతాయి, పేషెంట్స్ కూడా ఉపయోగపడతాయి. అలా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే వారు ఇక్కడ హాస్పిటల్ పనిచేస్తూ ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చేయాలనే భావంతో ఎప్పుడు ఏదో ఒకటి సాయం చేస్తూనే ఇలాంటి కార్యక్రమాలు చేపడతాను. భగవంతుడు ప్లాంటేషన్ చేయడం జరిగింది. రెడ్డి గారు తన అమ్మా నాన్నగారి పేరు మీద స్మారకార్థంగా ప్రతి సంవత్సరం ఎన్నో డొనేట్ చేశారని నాకు ఆ రోజు తెలిసింది. మొదటిసారి నేను ఈ కాలేజీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎవరైనా హెల్ప్ చేయగలరు ఇక్కడ అంటే అది రెడ్డి గారు అని చెప్పి అప్పుడున్న సూపరింటెండెంట్ గారు జయకుమార్ గారు చెప్పారు. సో ఇక్కడ యాక్చువల్ నాకు కొత్త, నేను వచ్చినప్పుడు ఆ కొత్త ప్రదేశంలో నేను ఎలా ఉండాలి, ఏం కావాలి, ఎవరిని అడగాలి అనుకున్నప్పుడు జయకుమార్ గారు తను రెడ్డి గారి గురించి చెప్పారనమాట. అలా ఎన్నో విషయాలలో రెడ్డి గారు ఈ హాస్పిటల్లో ప్రతి ల్యూక్ అండ్ కార్నర్లో ఏముంది, ఏమి జరిగింది, ఏమి చేస్తారు, ఎక్కడ ఏ ఫ్యాన్ ఉంది. స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంలో జాప్యంపై హైకోర్టులో రిట్ దాఖలైంది. పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ ఈ విషయం వెల్లడించింది. స్వాతంత్ర సమర యోధుడు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణంలో జాప్యంపై హైకోర్టులో రిట్ దాఖలైంది. పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ ఈ విషయం వెల్లడించింది. యూనియన్ బ్యాంకులోని భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి భోగరాజు పట్టాభి సీతారామయ్య మెమోరియల్ బిల్డింగ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పూలమాళ్లు వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కోసం స్థలం కేటాయించిన మచిలీపట్నం నగరపాలక సంస్థల్లో గత 2 సంవత్సరాల నుంచి అనుమతులు ఇవ్వకపోవడంపై హైకోర్టులో రిట్ దాఖలు చేశామన్నారు. ఇందుకు 5గురిని కోర్టు ప్రతివాదులుగా చేర్చి 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ, సోడిశెట్టి బాలాజీ, ఉప్పల ప్రసాద్, పట్టాభి స్మారక భవనం సాధన కమిటీ సభ్యులు పివి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా 40 కోట్ల రూపాయలని యూనియన్ బ్యాంక్ వాళ్ళు మంజూరు చేస్తే దుర్మార్గంగా, ఏకపక్షంగా, కేవలం రాజకీయ మనస్పర్ధలతో ఆ 40 కోట్ల రూపాయల బిల్డింగ్ నిర్మాణం చేయకుండా ఇక్కడ ఆపేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా సదస్సుతో రాశాడు. జిల్లా కలెక్టర్ గారు ఓపెన్గా కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. కానీ కనపడే మున్సిపాలిటీలో మాత్రం కళ్ళు మూసిపోయిన కమిషనరు దీని మీద చర్య తీసుకోవడం దుర్మార్గం. ఇప్పుడు దాకా ప్రజా పోరాటం చేసాం, నిన్నే న్యాయ పోరాటానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 33,333 నెంబర్తో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్ర హైకోర్టులో ఆర్డర్ తీసుకొస్తాం. మచిలీపట్నంలో 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేస్తాం. ఎవరైతే బిల్డింగ్ నిర్మాణాన్ని అడ్డుకున్నారో వాళ్ళని పునాదుల్లో పాతి పెడతాం కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ యొక్క దుర్మార్గపు చర్యని నిలుపుదల చేసుకోండి. మచిలీపట్నానికి 40 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టడానికి అధికారులు ముందుకు వస్తే దాన్ని సహకరించవలసిన పోయి బిల్డింగ్ ప్లాన్ ఇవ్వకుండా దుర్మార్గంగా ఆపేయడం ఎంతో సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మచిలీపట్నం ప్రజలందరూ కూడా మీరు గమనించాలి. వాళ్ళ బందరు అభివృద్ధి అంటే ఏమీ లేదు, మొత్తం బందరు నాశనం చేశారు కేవలం స్వార్థ రాజకీయాల కోసం. స్థానిక ఎమ్మెల్యేకి ఎంపీకి పడక ఈ బిల్డింగ్ నిర్మాణం ఆపివేశారు. ఎంపీ గారు కూడా మరి ఆయన కూడా
చర్యలు అయితే తీసుకున్నారు, కానీ అమలు చేయడంలో మాత్రం ఆయన కూడా వైఫల్యం చెందారని చెప్పి నేను చెప్తున్నాను. ఏదేమైనా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రోజున మనం గౌరవించిన మహనీయుడి స్థానంలో కూర్చుని మాట్లాడుతున్న సంఘటన ఏంటంటే, ఆంధ్ర బ్యాంకు స్థాపన ఆ రోజు భోగరాజు పట్టాభి సీతారామన్ గారి పుణ్యం. ఆయన ఆలోచన, ఆయన కర్మ కర్త క్రియ ఈ రోజున లక్షలాది మందికి ఉపాధి కల్పించిన బ్యాంకులు కానివ్వండి, ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టి అసలు బ్యాంకు దాని కార్యకలాపాలు అనేది ఈ ప్రాంత ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, దేశానికి అసలు తొలిగా చెప్పిన మహనీయుడు భోగరాజు పట్టాభి సీతారామన్ గారు. ఆయన ఆ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా జాతీయ స్థాయి నాయకుడు అయ్యి కొన్ని వందల వేల మందికి ఆయన ఆరాధ్యమైన ఒక మహనీయుడికి మనం గుర్తింపుగా ఒక స్మారక భవనం నిర్మించాలని చెప్పి ప్రతిపాదన వస్తే ఈ బ్యాంకు వారు 42 కోట్లు మంజూరు చేశారు. కలెక్టర్ 2 ఎకరాల స్థలం మంజూరు చేశారు. ఎంఆర్ పొజిషన్ ఇచ్చాడు, పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎన్ఓసి కోసం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చింది. దాదాపు సంవత్సరం పైచులకు అవుతుంది ఎన్ఓసి ఎవరు ఏంటంటే కారణాలు చెప్పరు. మేము ఇవాళ వచ్చాం, మొన్న వచ్చాం, మాకు తెలీదు, సబ్జెక్ట్ అర్థం చేసుకుంటాం, ఎన్ఓసి ఇస్తాం. ఎంత అనుమతులు ప్రభుత్వం వైపు నుంచి అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా స్థానిక నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఒక రొటీన్ ప్రొసీజర్లో అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. అంటే మరి ఆయన చట్టం వేరా, లేకపోతే రాజ్యాంగం వేరా, లేకపోతే అంటే గౌరవ ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం కన్నా గొప్పవాడా మరి తెలియట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఏదో ఇవాళ అయిపోయింది, మనం ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాం, ఏదో జరుగుతుంది అనుకోవద్దు. అందుకోసమే చెబుతున్నాం, నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, జిల్లా అధినేతగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చారు. అయినప్పటికీ కూడా వారు అనుమతి ఇవ్వకపోవడంలో కారణం ఏంటి? అయితే దీని మీద మేము జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఒక పిటిషన్ దాఖలు చేస్తే 3 నెలల పాటు సమయం తీసుకుని కనీసం దాఖలు చేసిన తర్వాత 2 సర్వసభ్య సమావేశాలు స్థానిక సంస్థలు ఏర్పాటు చేశారు. కానీ ఆ సమావేశాల్లో కూడా ఈ అనుమతి అనే అంశం పెట్టకుండా కాలయాపన చేశారు. అంటే మీరు ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థని నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రజా తీర్పు నుంచి మాత్రం తప్పించుకోలేరు. గమనించండి, చాలా మహానుభావులు, మేమేదో చాలా సీనియర్లు అనుకుంటున్నారేమో, ప్రజా తీర్పుకి చాలామంది తల ఉంచుకుని వెనక తిరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మచిలీపట్నం ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ అధికారులు తాత్కాలికంగా ఉంటారు, వస్తారు, వెళతారు. కానీ ఆ మహనీయుడి యొక్క స్మారక భవనం ఏర్పాటు నగరపాలక సంస్థ పరిధిలో శ్మశానాల్లో కనీస వసతులు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 18 శ్మశానాల్లో దహన ఖనన సంస్కారాలకి తుమ్మ చెట్ల వల్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయని, వాటి శాశ్వత నివారణకు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పేర్ని కిట్టు సమక్షంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నగరంలో ఉన్న శ్మశానాల్లో తుమ్మ చెట్లు గుబురుగా మొలుస్తుండటంతో దహన ఖనన సంస్కారాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వీటి నివారణకు శాశ్వత చర్యలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు. అంతేకాకుండా డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో శ్మశానాల్లోకి మురికి నీరు విడుదలవుతూ ఉండడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కోనేరు సెంటర్ లో పబ్లిక్ టాయిలెట్స్ అందుబాటులోకి తేవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రవి, నిక్కు రాధాకృష్ణ, జున్ను గోవిందు, ఆరపు సురేష్, తరకటూరు సీతారాముడు, మురాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారికి, కిట్టు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, మచిలీపట్నంలో సుమారు 18 శ్మశానాలు ఉన్నాయి. 18 శ్మశానాల్లో గతంలో మేయర్ వెంకటేశ్వరమ్మ గారికి, మోక వెంకటేశ్వరమ్మ గారికి తెలియజేయగానే వారు స్పందించి వాటిలంతా బాగు చేయించడం జరిగింది. అయితే ఏంటంటే, చాలా కాలం అయిపోవడం వల్ల మళ్ళీ ఈ మొక్కలన్నీ చిన్న అడవిలాగా పెరిగిపోతున్నాయి. ఆ వాటిని కూడా తొలగించాలని చెప్పాము. వెంపడనే వారు స్పందించి మేము 2-3 రోజుల్లో మొత్తం పొక్కులను పెట్టి బాగు చేపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే కోనేరు సెంటర్లో ఉన్నటువంటి టాయిలెట్స్ పైన రత్న అండుకో వాచ్ మీద పైన షాపు కట్టారు, చాలా కాలమైంది. దాన్ని కూడా బాగు చేయించారు. దాన్ని కూడా ఓపెన్ చేయించున్నాడు. కింద ట్యాంక్ లేదన్నారు, ఆ ట్యాంక్ కూడా చేయించి వెంపడనే ఏఈ గారికి వాళ్ళకే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కిటిబాబు గారు మేయర్ గారు ఇద్దరు కలిసి. అలాగే మన మచిలీపట్నంలో సుమారు 30 నుంచి 40 గ్రామాల వాళ్ళు వస్తూ ఉంటారు మచిలీపట్నానికి. వాళ్ళు ఎక్కడికి టాయిలెట్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతకుముందు గతం చాలాసార్లు తెలియజేసాం. అయితే ఇప్పుడు స్పందించి ఆ ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే శ్మశానాల్లో సగం వరకు డ్రైనేజీ కట్టి ఇంకో సగం వదిలేశారు.
అది కూడా క్లీన్ చేస్తే ట్యాంక్ డ్రైనేజీ కొంచెం ముందుకు కట్టినట్టయితే ఒక 20 అడుగులు కట్టినట్టయితే వాటర్ వెళ్ళిపోతుంది, ఎవరికి అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. దహనం చేయడానికి అయితే బాగానే ఉంటుంది శ్మశానాల్లో, ఖననం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది అక్కడికి వెళ్ళే వాళ్ళకి బాధపడే వాళ్ళకి తప్ప. సంక్షేమ సంఘం అధ్యక్షులు సేగుబోయిన సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో మన మేయర్ గారి చిట్టిగిన వెంకటేశ్వరమ్మ గారికి అలాగే పేర్ని కిట్టు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అంశం ఏమిటంటే గతంలో ఈ శ్మశానాల మీద మేము గతంలో పనిచేసిన మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 18 మున్సిపాలిటీల్లో కూడా ఖననానికి దహనానికి వీలు లేకుండా పిచ్చి చెట్లు మొక్కలు మొలిచిపోయి ఇబ్బంది పడుతున్న టైంలో మోకా వెంకటేశ్వరమ్మ గారికి తెలియపరిచాం. ఆవిడ వెంటనే స్పందించి శ్మశానాలన్నింటినీ వర్కర్స్తో బాగు చేయించడం జరిగింది. ఆ దరిమిలా సంవత్సరంన్నర అయిపోతుంది. మళ్ళీ చెట్లు ఎక్కడికక్కడ మళ్ళీ యథాస్థానంగానే మళ్ళీ చెట్లు మొలిచిపోయినాయి. మళ్ళీ కొత్తగా ఎన్నికైన ఆ చిటికిన వెంకటేశ్వరమ్మ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మేయర్ గారును అలాగే కిట్టు గారు స్పందించి ఈ శ్మశానాలన్నింటినీ బాగు చేస్తామన్నారు. అలాగే కోనేరు సెంటర్లో టాయిలెట్స్ నిర్మాణం జరిగి దగ్గర 4-5 ఏళ్ళు జరుగుతుంది. చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి పెద్దలు వాళ్ళందరూ వ్యాపారాల నిమిత్తం వచ్చినప్పుడు టాయిలెట్స్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వారి ఇబ్బందులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ టాయిలెట్స్ని ఓపెన్ చేయమని మేయర్ గారికిను కిట్టు గారికి తెలియపరచడం జరిగింది. వెంటనే వారు స్పందించి కిట్టికిన వెంకటేశ్వరమ్మ గారికి లోగడ నివారణ ఇవ్వడం జరిగింది. ఆ శ్మశానం బాగు చేస్తానన్నారు, ఆ మాట ప్రకారం బాగు చేయించారు. ఇప్పుడు మేయరు పేరేంటి మనకి కోనేటి సెంటర్లో ఎప్పటి నుంచో చెప్తున్నాం ఛానల్ నుంచి, అవి లెటర్న్స్ బాత్రూమ్స్ కట్టకపోతే వచ్చే జనానికి కానీ రోడ్లు వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరైనా గబుక్కుని పెద్దవాళ్ళు ప్రేసకు వెళ్ళడానికి కానీ ఆ చుట్టుపక్కల పోసేస్తున్నారు. బాగా వాసన వేసిపోతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. కిట్టికి కూడా తెలియపరిచాం. ఆ విధంగా తొందరలో ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. దాన్ని వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి మూల విరాట్టుకు 700 లీటర్ల పాలతో అభిషేకం జరిపారు. వందలాది మంది మహిళలు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. అనంతరం సాయంత్రం పుష్పయాగం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన బందరు బచ్చుపేటలో వేంచేసి ఉన్న శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు పవిత్ర ధనుర్మాసం సందర్భంగా లోక కళ్యాణార్థమై ఈ కరోనా మహమ్మారి నుంచి ఉపద్రవాల నుంచి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి 700 లీటర్ల గో క్షీరాభిషేకం నిర్వహించడం జరిగింది. నేటి ఉదయాన అవంగానే 500 మంది మహిళామ తల్లులతో విష్ణు లలిత లక్ష్మీ పారాయణం, తదనంతరం సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శ్రీపుష్ప యాగోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాలు కృపాకటాక్షాలకు పాత్ర కావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా ఈ దేవస్థానమునందు ప్రతి నెల మొదటి శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం శుక్రవారాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నియోజకవర్గాల్లో ఇచ్చిన 730 హామీల్లో 15% మాత్రమే అమలు చేసి హామీలన్నీ నెరవేర్చామని అబద్దాలు చెప్తున్నారని టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నియోజకవర్గాల్లో ఇచ్చిన 730 హామీల్లో 15% మాత్రమే అమలు చేసి హామీలన్నీ నెరవేర్చారని అబద్దాలు చెబుతున్నారని టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచడంలో 85% విఫలమయ్యారంటూ ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరణ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టో మరియు జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర సమయంలో నియోజకవర్గాల్లో ఇచ్చిన హామీలు మొత్తం సుమారుగా 730 హామీలుంటే దానిలో పూర్తిగా 20 హామీలు పాక్షికంగా 88 హామీలు మాత్రమే నెరవేర్చి
15% మాత్రమే అమలు చేసి హామీలన్నీ నెరవేర్చారని జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పుకుంటున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా అదనంగా చేసిందనేది నిజమని, అందుకే అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు నాయుడికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల సుబ్రహ్మణ్యం, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, జనసేన పట్టణ అధ్యక్షులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి రాకముందు ప్రజా సంక్షేమం కోసం నవరత్నాలు పూర్తిగా అమలు చేస్తానని, మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా ప్రభుత్వ హయాంలో అమలు చేసి ప్రజలకు ఉపయోగపడతానని, అలాగే అతను పాదయాత్ర చేసినప్పుడు, ఓదార్పు యాత్ర చేసినప్పుడు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చాడు. అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చాడు, నవరత్నాల్లో కొన్ని హామీలు ఇచ్చాడు, మేనిఫెస్టోలో కొన్ని హామీలు ఇచ్చాడు. ఇవాళ ఆయన 100 హామీలు కనుక ఇచ్చుంటే ఇవాళ ఆయన అమలు చేసింది 15% మాత్రమే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఉంది. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా ఆ అంశాన్నే వదిలేశాడు. అతను హామీ ఇచ్చినవి ఇంకా చాలా ఉన్నాయి, చాలా వైఫల్యాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాగునీటి ప్రాజెక్టులు చేసి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా రైతాంగం నష్టపోకుండా ఉండటం కోసం వ్యవసాయం రైతులకు ఉపయోగపడేలాగా జలయజ్ఞం నిర్వహిస్తానని చెప్పాడు. ఇవాళ డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఇరిగేషన్ నీటి సాగునీరు వ్యవస్థ కానీ ఏదీ కూడా బాగు చేయకుండా ఎక్కడెక్కడ పూడిపోయి తూడుతో నిండిపోవటం వల్ల ఏమాత్రం వాన కురిసినా కూడా నీళ్లు బయటికి లాగే పరిస్థితి లేక రైతాంగం అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా నష్టపోతూ ఉన్నారు. మరి బీసీల కోసం ఆనాడు నామినేషన్ పదవుల్లో 50% ఇస్తానని చెప్పి ఇవాళ రోజున 10% కూడా ఇవ్వకుండా బీసీలందరినీ కూడా మోసం చేశాడు. అలాగే ఎస్సీలకి నిధులు కేటాయించి సబ్ ప్లాన్ కింద ప్రత్యేకంగా ప్రతి కార్పొరేషన్కి కూడా నిధులు ఇచ్చి వాళ్ళకి సంక్షేమం కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం సబ్సిడీ నిధులు ఇస్తానని చెప్పి ఇవాళ నిధులన్నింటి కూడా దారి మళ్లించి ఇవాళ ఎస్సీలకి తీరం ద్రోహం చేశాడు. అలాగే మైనారిటీస్కి యొక్క ఆస్తులు, వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి ఇమాములకి, మౌజుములకు కూడా 15,000 రూపాయలు శాలరీ ఇస్తానని చెప్పి వైసీపీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, వాడు ఏం చేసింది అనే దాని మీద ఈ రోజున ప్రజలకు తెలియాలి. వాళ్ళు ఆ ఇచ్చిన హామీల్లో 100 హామీల్లో దగ్గర 85 హామీలు చేయలేదనేది నిజం. అది మీకు కూడా తెలుసు. వాళ్ళు మాటలు తప్ప పనిచేయడం అనేది వాళ్ళకి రాదు. రాష్ట్రంలో ఎంప్లాయీస్ సుఖంగా లేరు, వ్యాపారస్తులు సుఖంగా లేరు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇది నాకు అవసరమని తండ్రిని అడిగినట్టుగా ముఖ్యమంత్రిని అడిగినప్పుడు దానికి ఆయన పని చేయకపోగా నోరెత్తిన ప్రతి వాళ్ళని కూడా జైల్లో వేపిస్తాం. పెద్ద పెద్ద నాయకులు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళనే లోన వేయటం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే సామాన్య వాళ్ళని వీళ్ళు ఏమీ లెక్క చేయరు. ఇది నియంత పాలన లేకుండా తప్ప మరి ఈ యొక్క ప్రభుత్వం పరిపాలిస్తున్నట్లేదు, ప్రజానాయకులు పరిపాలిస్తున్నట్లేదు. ఇది ఇంకా 40 రోజుల్లోనే ఇంటికి పంపించే పార్టీ ఏదైనా ఉందంటే తొందరలో ఈ యొక్క వైసీపీ పార్టీ. వాళ్ళు చేసిన అవమానాలు ఏంటంటే ఒకటి కాదు. ఇవాళ ఎంప్లాయీస్కి సిపిఎస్ రద్దు చేసి వాళ్ళకి రావాల్సింది ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రేట్లు పెరిగినప్పుడు మీరేం చేయాలి? కనీసం 30% పెంచాల్సింది పోయి 30% డౌన్ చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు అనేది కూడా ఆలోచించకుండా అన్యాయం చేస్తున్నారు. ఇవాళ చెత్త మీద పన్నేశారు. మెడికల్ కాలేజీ కడతానని చెప్పి తీసుకెళ్ళి చెత్తలో ఎక్కడ కట్టారు? అడవిలో కట్టారు. అలా కృష్ణా యూనివర్సిటీ అదే పరిస్థితి.
బెల్గమ్ని తల్లి వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయింది. ఆపుకొని మన నియోజకవర్గంలో ఆపుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న నాయకుల పని పేరు నాని గారికి. ఇలా ఇదే కాకుండా ఇవాళ మీరు 20 ఏళ్ల మట్టి దగ్గర మీకు చేతుల్లో పరిపాలించి ఇవాళ సాగునీరు లేదు, తాగునీరు లేని పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత పెద్దది ఉంది, ఇవాళ డాక్టర్లు లేరు. ఆ లోన ఎలా ఉంటుందంటే పశువులు పందిరిలాగా ఉంటుంది లోన. ఏదన్నా మీరు సుఖంగా ఉన్నారా? డ్రైనేజీలు 20 ఏళ్ళు కట్టిన ఘనత మీదే. ఇలా ప్రతి విషయంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. విశాఖపట్నం కానీ కర్నూలు కానీ అమరావతి విషయంలో స్పష్టత లేదు. ఏ వర్గాలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సుఖంగా లేవు. అధ్వానమైన రోడ్లు ఎక్కడా కూడా ఇందాక మన జనసేన నాయకుడు రామకృష్ణ గారు చెప్పినట్టుగానే నారాయణరావు గారు చెప్పినట్టుగానే ఏ ఒక్క హామీని ఇతను నెరవేర్చలా. అంబేద్కర్ గారు లాంటి మహానీయుడి పేరునే మార్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టినాడు. ఎన్టీ రామారావు గారి పేరునే మార్చి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టాడు. కొత్త వాటికి ఏదైనా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఉన్న పేర్లు మార్చడం అంటే ఆ నాయకుల్ని పూర్తిగా అవమానపరచడం. ఎందుకంటే ఈ దేశంలో గర్వించదగిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే రాష్ట్రానికి అనేక సేవలు ఇచ్చిన ఎన్టీ రామారావు గారి పేరు కూడా మార్చడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా పూర్తి అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఏ పంచాయతీలో కూడా నిధులు లేని పరిస్థితి, ఏ ప్రజాప్రతినిధి గౌరవంగా బతకలేని పరిస్థితి. ఇవాళ నీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్ను వదిలేయడానికి సిద్ధపడుతున్నారంటే నీ అహంభావం, నీ గర్వం. ఏ రాజకీయ నాయకుడు కూడా గర్వము అహంభావం ఎప్పుడైతే వస్తాయో ఆ నాయకుడు పతనాన్ని ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆ దిశలో ఉన్నాడు. ఇవాళ నువ్వు ఎన్ని చోట్లకి మార్చిన ఎమ్మెల్యేలని పాపాలు ఎంటాడుతూ ఉంటాయి. పాపాలు ఎక్కడికి పోవు. ఎవరు చేసిన పాపం దాన్ని ఎంటాడుతూనే ఉంటుంది. ఇవాళ నువ్వు చేసిన పాపాలు నీ ఎమ్మెల్యేలకి, నీ ఎమ్మెల్యేలు చేసిన నీకు, మీ వల్ల ప్రజలకి ఇబ్బందులు రావటం వల్ల ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పడి మంచి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా వస్తాయి. ఎందుకంటే ఎస్సీ సప్లాన్ నిధులు దారి మళ్లించడం కానీ, బీసీలకు అన్యాయం చేయటం కానీ, మరి అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళారు అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగటం జరిగింది. మరి ఇవాళ మీకు వచ్చిన మంచి ఆలోచనలు కాని విధానం వల్ల మరి మద్యపాన నిషేధం ఏరులై పారుతుంది. వాళ్ళ నిషేధం అన్నది అదేమీ లేదు. గంజాయి రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పిల్లలు కూడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు కూడా తాగే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ కూడా ప్రజలకు గుణపాఠం నేర్పుతారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. గత కొన్ని రోజులుగా అపరిష్కృత సమస్యల సాధనకు నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు తమ ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా కలెక్టరేట్ నుంచి బస్టాండ్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని వారి సందర్భంగా స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు సర్వశిక్ష అభియాన్ సమగ్ర ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.